సాయి గారు, మా దగ్గర తీసుకున్నప్పుడు వెంటనే చెల్లించేసేయండి. పాకిస్తాన్కి అల్టిమేటం ఇచ్చింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అంటే వాళ్ళకి ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యానా, లేకపోతే ఇంకేమైనా మనసులో పెట్టుకుందా? యాక్చువల్లీ ఇందులో చాలా కారణాలు ఉండవచ్చు. ఒకటి, యూఏఈ ఇంతకుముందు వాళ్ళకు $3.5 బిలియన్ అప్పిచ్చింది. వాళ్ళకు ఉన్నటువంటి ఫారెక్స్ రిజర్వ్స్లో మేజర్ పార్ట్ ఇదే. ఓకే, సో దాంట్లో ఆ $3.5 బిలియన్ మీరు రిటర్న్ ఇచ్చేసేయండి అని చెప్పేసి యూఏఈ ఇప్పుడు తెగేసి అడుగుతుంది, గట్టిగానే అడుగుతోంది. అడగగానే పాకిస్తాన్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్ వచ్చిందనంటే, పాకిస్తాన్ సంబంధించినటువంటి కొంతమంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, వాళ్ళ మీడియాలో వీటిల్లో ఎట్లాంటి చర్చలు నడుస్తున్నాయంటే, ఇది నిజంగా కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, రెండు మనం ఇస్లామిక్ దేశాలు మనము, సో మా ఇస్లామిక్ దేశాల మధ్య ఇట్లాంటి చర్చ ఎందుకు వస్తుంది అసలు, ఇప్పుడు గుర్తొచ్చిందా ఇస్లామిక్? మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు, డిగ్నిటీ మెయింటైన్ చేయాలని చెప్పేసి వాళ్ళు అన్నారు. దానికి వీళ్ళు ముఖ్యంగా యూఏఈ నుంచి వచ్చిన స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. యూఏఈకి సంబంధించిన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్. సో అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, what dignity are you talking about? Where was your dignity for last 30 years? We gave you money in 1996. You asked for extensions over extensions. Today, when we are asking our money back, you people are talking about dignity. Why didn't you pay the money before if you have so much dignity? నిజంగానే అంత పరువు ఉన్నట్లయితే డబ్బులు కట్టు. ఆయన 30 ఏళ్ల సంది ఏం మాట్లాడకుండా ఉన్నప్పుడు డిగ్నిటీ వదిలేసుకోవాలన్నమాట. ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఏదో అంటే వాళ్ళు అడుగుతుంది అసలా వడ్డీతో కలిపా, వడ్డీతో అంటే అసలే $3.5 బిలియన్ అన్నారు. అది లెక్కలు చూడాలి, నాకు కూడా తెలియదు. బట్ ఓవరాల్గా చెప్తున్నాను నేను, బేసికల్లీ అప్పు తీసుకున్నారు, అప్పు రిటర్న్ కట్టాలన్నప్పుడు ఈ గొడవ వస్తుంది, రైట్? దీని మీద ఏంటి ఇప్పుడు మరి పాకిస్తాన్ ఏం చేయబోతోంది అని అంటే కనుక, ఇంకో స్టోరీ వచ్చింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. పాకిస్తాన్ అనేది ఇవాళ అడుక్కు తినే దేశం, ఒక రకంగా చెప్పి అడుక్కు తింటోంది. ఏం చేయాలో తోచని ఒక పరిస్థితిలోకి పాకిస్తాన్లోని ప్రజలు చేరుకున్నారు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అట్లాంటి టైంలో పాకిస్తాన్ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ పాకిస్తాన్లోని ఎలీట్ అంత బాధలో ఉన్నారా? వాళ్ళందరూ చాలా ఆనందంగానే హ్యాపీగా, వాళ్ళ పిల్లలు యూకేలో చదువుకుంటున్నారు, యూకేలో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఒక రిపోర్ట్ ఒకటి వచ్చింది ఏంటంటే, పాకిస్తాన్లో, అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు 17,000 మంది పాకిస్తానీలు దుబాయ్లో 23,000 ప్రాపర్టీస్ ఓన్ చేస్తున్నారట. వాళ్ళు దుబాయ్లో కొనుక్కొని ఉన్నారు 17,000 మంది ఎలీట్. వాళ్ళ కాస్ట్ ఎంత అంటే తెలుసా? $11 బిలియన్ దుబాయ్లో ప్రాపర్టీస్ పాకిస్తానీలే ఉన్నాయంట. $3.5 బిలియన్ ఇవాళ పాకిస్తాన్ సముద్రంలో కాకిరెడ్డి. కానీ పాకిస్తాన్లోని ఎలీట్ పీపుల్ ఎవరెవరు అందులో ఉన్నారంటే, జర్దారీ ఫ్యామిలీ, భుట్టో ఫ్యామిలీ, అదే వాట్ ఎవర్ ద నవాజ్ షరీఫ్ ఫ్యామిలీ. సో అక్కడ ఉన్నటువంటి మేజర్ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళందరి ప్రాపర్టీస్ పాకిస్తాన్లో యూఏఈలో ఉన్నాయి, దుబాయ్లో ఉన్నాయి. దుబాయ్లో మీరు ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నారు, కానీ దుబాయ్కి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని, దేశం తీసుకున్నటువంటి డబ్బుల్ని మాత్రం ఇవ్వరు. కానీ దేశం కంటే ఎక్కువ ప్రాపర్టీస్ మీ ఎలీట్ దగ్గర ఉంటాయి. $3.5 బిలియన్ దుబాయ్కి ఇవ్వాలి. $3.5 బిలియన్ మీరు డిగ్నిటీ గురించి మాట్లాడుతున్నారు, కానీ మీరు $11 బిలియన్ ప్రాపర్టీస్ దుబాయ్లో కలిగి ఉండొచ్చా? అంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే, పాకిస్తాన్ మొదటి నుంచి అంటుంటాను, పాకిస్తాన్ ఏంటంటే అది ల్యాండ్ లార్డ్స్ కోసం ఏర్పడ్డటువంటి దేశం. అది నిజంగా ముస్లిమ్స్ కోసం కాదు. అది జిన్నా వాజ్ నెవర్ బి రిలీజియస్ మ్యాన్ కదా సార్. ఆయన ఎప్పుడు రిలీజియస్ మ్యాన్ కాదు. జిన్నా ఎప్పుడు జిన్నా మంచి సూట్లు గిట్లు వేసుకొని బ్యారిస్టర్ చదువుకున్నవాడు. ఆయన బ్రిటిష్ లండన్ రిటర్న్, ఒక రకంగా చెప్పాలంటే. సో ఒక సాఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ మాట్లాడేవాడు నిజానికి. సో జిన్నా ఎప్పుడు కూడా ముస్లిం లాగా బిహేవ్ చేసిందేం లేదు, ముస్లింలని ప్రేరేపించినటువంటి వ్యక్తి, దాంట్లో డౌట్ లేదు. ముస్లిం నాయకుడిగా ఆయనే ప్రొజెక్ట్ చేసుకున్నాడు, కానీ ముస్లిం దేశం కావాలని కోరుకోలే. తర్వాత కాలంలో కూడా ఆయన అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. అందుకే అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్లు, భూస్వాములు, డబ్బులున్నోళ్ళు, పెత్తందారులు, వీళ్ళందరూ కలిసి పాకిస్తాన్ నడుపుతూ ఉంటారు. అందుకే పాకిస్తాన్ నడిచేది కూడా ఎట్లా అంటే, సింధు ప్రావిన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, పంజాబ్లో ఉన్నటువంటి వాళ్ళే మేజర్ పంజాబ్ నడిపిస్తుంది. పంజాబీ ముస్లిమ్స్, లేదా కరాచీ బేస్డ్, లేదా సింధులో ఉన్నటువంటి కొంతమంది వీళ్ళు. జర్దారీ ఫ్యామిలీ అంతా సింధులో ఉంటుంది, నవాజ్ షరీఫ్ ఫ్యామిలీ అంతా పంజాబ్లో ఉంటుంది. ఈ రెండు పార్ట్ల నుంచే పాకిస్తాన్ మొత్తం నడుస్తుంది. ఆ రెండింటికి చెందిన వాళ్ళు జైల్లో ఉంటారు.
అంతే. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ బయట ఆయన బలూచి కదా, జోపన పడేసాడు. ఐ థింక్ ఈజ్ ఫ్రమ్ బలూచి. సో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న వాళ్ళు కానీ, బలూచిస్తాన్లో ఉన్న వాళ్ళు కానీ, ఆజాద్ కాశ్మీర్ లేదా గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, వీటన్నిటిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరు కూడా ఎలీట్ పొజిషన్లోకి రారు అండ్ వాళ్ళని అసలు కన్సిడర్ చేయరు పౌర సమాజంలో. సో అందుకే పాకిస్తాన్ ఎప్పుడు అనేది ఏంటంటే అన్ని దేశాలకు సైన్యం ఉంటుంది, కానీ సైన్యానికి ఒక దేశం ఉంది, అది పాకిస్తాన్ అంటాం. సైన్యానికి దేశం ఉంది, దేశానికి సైన్యం కాదు, రివర్స్. సో సైన్యానికి దేశం ఉంది, అక్కడ ఉంటే సైన్యం కానీ వాళ్ళు కొన్ని రూల్స్ ఉంటుంది కదా. మీరు పాకిస్తాన్లో డ్యూయల్ సిటిజన్షిప్ అలౌడ్. డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ఆ పాకిస్తాన్లో ఉండేవాడికి నాయకులు ఎవరైనా కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే 2 సిటిజన్షిప్స్ తీసుకుంటారు. ఒకటి పాకిస్తానీ సిటిజన్షిప్, ఇంకోటి యూకే సిటిజన్షిప్ లేకపోతే యూరోప్ కి సంబంధించిన సిటిజన్షిప్, దుబాయ్లో సిటిజన్షిప్ ఇవ్వరు. సో దుబాయ్లో ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. సో అమెరికాలో సిటిజన్షిప్ ఏదో తీసుకొని వీడు పదవిలో ఉన్నంత కాలం డబ్బులంతా బయటకు పంపిస్తాడు వాడి ఫ్యామిలీ కోసమని. ఫ్యామిలీని అక్కడ సెటిల్ చేస్తాడు, పిల్లలందరూ అక్కడే చదువుకుంటూ ఉంటారు. ఈ ఆర్మీలో పనిచేసేవాళ్ళు, పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా పైన స్థాయిలో ఉండేటోళ్ళు అందరూ ఈ డబ్బులన్నీ అక్యుములేట్ చేస్తుంటారు, కింద జనాల్ని మాత్రం ఎండబెడుతూ ఉంటారు. వీళ్ళకు మతాన్ని రుద్ది పోస్తూ ఉంటారు, మతాన్ని ఎప్పుడు కూడా నూరిపోస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఆ మతాన్ని కోసం ఎవరిని రిక్రూట్ చేసుకుంటారు అని అంటే ఐఎస్ఐ ఏం చేస్తుంది, ఈ మతాన్ని నడిపించడం కోసం మసూద్ అజర్ లాంటి వాడిని, లేకపోతే హిజ్బుల్ ముజాహిదీన్లు, లష్కర్ తోయిబాలు, అల్ ఖైదాలు ఇట్లాంటి సంస్థలు వీళ్ళందరూ ఏం చేస్తారు, మదర్సాలు నడిపి టెర్రరిస్ట్ రిక్రూట్మెంట్ ఎజెండాతోని వాళ్ళందరినీ ఒక ఫ్యాక్టరీని తయారు చేస్తారు. ఎవరైనా ఎక్కువ మాట్లాడారనుకోండి, భారత్ పట్ల విషాన్ని కక్కడం, భారతదేశం మనని ఇట్లా చేస్తోంది, వల్ల ఇలా అవుతోంది, ఇండియా వల్లనే ఇది జరుగుతుంది. చూడండి మొన్న కూడా వాడు స్టేట్మెంట్ చూడండి ఎంత అన్యాయం అంటే, వాడు అంబాసిడర్ ఇచ్చిన స్టేట్మెంట్. అమెరికా పాకిస్తాన్ మీద దాడి చేస్తే పాకిస్తాన్ ఇండియా మీద దాడి చేస్తుంది. వాడికి మించినోడుగా మనకి కమెడియన్ ఖవాజా ఆసిఫ్, ఆయన కోల్కతాని కొడతామంటే అంటే వాడికి ఏం లేదు. సో వాళ్ళకు ఎందుకు పాకిస్తాన్లో, ఈవెన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి జనాలకు కూడా వాళ్ళని పిచ్చోళ్ళని చేసి వదిలేస్తారు. నిజానికి 80% ఆఫ్ ద పాపం ఆమ్ ఆద్మీ కామన్ మ్యాన్ వాళ్ళు చచ్చిపోయినా బతికినా వాళ్ళు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినా ఉన్నారు సార్. 80% అంతే. చిన్న ఉద్యోగం అంటానికి కూడా లేదు, చిన్న వృత్తులు వాళ్ళు చేసుకునేది. కరెక్ట్. సో ఇప్పుడు వాళ్ళకేంటి, పైన వాడు చేసే రాజకీయాల్లో వీళ్ళు బలి పశువులు. పైన వాళ్ళ రాజకీయాలంటే ఏంటి, ఇప్పుడు అమెరికా నుంచి ఏదో IMF నుంచి నిధులు వచ్చాయనుకోండి, $1 బిలియన్ వచ్చాయనుకోండి, అందులో సగం అవినీతే. వాళ్ళు నిజంగా ప్రజలకు ఖర్చు పెట్టరు. ఇప్పుడు కోవిడ్ టైంలో వీటికి ఎందుకు గొడవ అంటే, ఇప్పుడు ఇస్లామిక్ దేశాలు కూడా, సౌదీ అరేబియా కానీ UAE కానీ ఈ దేశాలు జకాత్ అంటారు. వాళ్ళ ముఖ్యంగా ఇస్లాం కోసమని, పేద ఇస్లామిక్ దేశాలని బతికించడం కోసం, పేదవాళ్ళని నిలబెట్టడం కోసం వాళ్ళు కొంత డబ్బుల్ని విరాళంగా ఇవ్వడం అనేది. ఆ విరాళంగా ఇచ్చే డబ్బుల్ని కూడా వీళ్ళు పక్కదారి పట్టిస్తున్నారు, అవినీతికి కారకులు అవుతున్నారు, మొత్తంగా అవినీతి చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు సార్ రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది అనే వార్తా కథనం ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తే, అంటే వాళ్ళకు ఉన్నటువంటి కొన్నిటి ఏదో ఒకటి నుంచో దాన్ని ఫండ్ ని డైవర్ట్ చేయడమో ఇంకోటో చేస్తారు. దానికి కొన్ని ట్రాంచెస్ ఒకేసారి $3.5 బిలియన్ ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళు తీసుకోవాలనుకుంటున్న సహాయం కానీ అప్పు కానీ వాళ్ళకి ఒకేసారి రాదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇది IMF నుంచి కానీ US నుంచి వాళ్ళు ₹10 బిచ్చం వేస్తే అందులోంచి ₹2 ₹3 వీళ్ళు ట్రాంచెస్ లాగా పెడతారు. ఒక 3-4 ట్రాంచెస్ పెట్టి ఆ 4 ట్రాంచెస్లో ఇవ్వడానికి ముందుకు రావచ్చు. చైనాని అడుగుతారు, లేకపోతే సౌదీ అరేబియాతోనో ఇంకేదో తీసుకుంటారు డబ్బులు. ఇప్పుడు ఎందుకంటే సౌదీ అరేబియాకి UAEకి పెద్దగా పడట్లేదు కాబట్టి, సో దాన్ని ఇక్కడ వినియోగించడం. బేసికలీ వీళ్ళు ఏం చేస్తారు, ఎక్స్ప్లాయిట్ చేయడమే కదా, అంతే, ఎక్స్ప్లాయిటేషనే ఉంటుంది. సో ఒక దేశానికి ఇంకో దేశానికి పడకపోతే ఆ మధ్యలో దూరాలి, అందులో కొంత డబ్బులు తెచ్చుకోవాలి. సుపారీ ఏదో ఎవరికైనా ఏదైనా పని కావాలంటే చేసి పెడతాను, ఆ పనికి డబ్బులు ఏమన్నా ఇస్తే తీసుకుంటాను. సో ఇట్లాంటి ఒక బ్రోకరిజం. ఎగ్జాక్ట్లీ. అయితే జోక్ ఏంటంటే, డిగ్నిటీ గురించి మాట్లాడడం అనేది పాకిస్తాన్, అది జోక్ అసలు యాక్చువల్లీ. పాకిస్తాన్ పరువు ప్రతిష్ట గురించి పాకిస్తాన్ మాట్లాడుతుంది అంటే నిజంగా ఇది హాస్యాస్పదమే. ఈరోజు భారతదేశం పాకిస్తాన్ గొడ్లోడిది ఎక్కలు ఇప్పేసింది, ఆల్రెడీ ఇప్పేసింది. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్.